విద్యార్థుల భవిష్యత్తుకు గండి పడుతుందా? అది పరీక్షా పేపరు దిద్దేవారే విద్యార్థుల భవిష్యత్తుకు కారకులు అవుతున్నారా అనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందంటున్న విద్యార్థుల మీద బాధ్యతతో పాటు ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుందని ప్రత్యక్షంగా తల్లిదండ్రులు చూస్తూ బాధపడుతున్న సంఘటనలు వార్తల్లో ప్రచార సాధనలలో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంవత్సరం పాటు వారి సబ్జెక్టుల మీద పట్టు సాధించడానికి వారు పడే ఆరాటం, కృషి, తిండి సమయానికి తినకపోవడం, నిద్రపోకుండా చదువుకోవడం, పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు పోకుండా పుస్తకాలతో కుస్తీ పడడం, హోంవర్క్తో ఆటలు ఆడకుండా కనీసం ఎంటర్టైన్మెంట్ కూడా లేకుండా పోయిందంటున్నటువంటి తల్లిదండ్రులు చదువులు భారమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మానసిక వికాసం లేకుండా పోయింది. తీరా పరీక్షలు రాసిన తర్వాత దేవుడు కరుణించేది వేరు మాట, పూజారి కరుణించకపోవడం పెద్ద సమస్యగా మారిందని ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి. మార్కులు రాసిన జవాబులకు సరిపడా రాకపోవడం, ఫెయిల్ అయిన సంఘటనలు, తిరిగి పరీక్ష పేపర్కు జవాబులు రాసిన పత్రాలను తిరిగి రీకరెక్షన్ చేయించడం, మళ్ళీ పాస్ కావడం జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు దేశంలో వివిధ యూనివర్సిటీల పరిధిలో జరుగుతున్న విషయం ప్రచార సాధనలో సీరియస్గా మారింది. ఈ విషయం విద్యావేత్తలు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది. మేధావులు ఇలాంటి విషయాల మీద సుదీర్ఘ చర్చ జరగాలనే మదనంలో ఉన్నట్లుగా బోధపడుతుంది. విద్యార్థి సంఘాలు, పార్లమెంటు, శాసనసభల్లో నాయకులు చర్చించాలని పట్టుబడుతున్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏది ఏమైనా విద్యార్థుల భవిష్యత్తులో ఆట ఆడవద్దని అనేది అందరి నోట వస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు దేశానికి వెన్నుముక. పరీక్ష పత్రాలు దిద్దడమేమో కానీ దిద్దేవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అనేది స్పష్టంగా తెలుస్తోంది అంటున్న మానవ హక్కుల సంఘాలు.